ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. లీడర్షిప్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం రేపు మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో 2 రోజుల పాటు ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. లీడర్షిప్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం రేపు మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, శ్వేత, రేపు ఉదయం హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ మీట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. అందుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళారు. అయితే ఈరోజు సాయంత్రం చూసుకుంటే కేంద్రంలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో దాదాపు ఈరోజు సాయంత్రం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న పలు ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చేయాల్సిన సహాయ చర్యలపై చర్చించున్నారు. ఆర్థిక పరమైన సమస్యల గురించి నిర్మలా సీతారామన్తో చర్చించి ఆ తర్వాత మరో 2-3 కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర స్థితిగతులు అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో అటువంటి సమస్యలన్నింటినీ ఆ సమస్యల నుంచి బయట వేయడానికి రాష్ట్రం ముందుకు వెళ్లే దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు పలువురు మంత్రులతో చర్చించున్నారు. దీని తర్వాత రేపు హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న బిజినెస్ టైమ్స్ ఏదైతే లీడర్షిప్ సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్లో పాల్గొన్న తర్వాత మహారాష్ట్రలో 2 రోజుల పాటు ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ 3 రోజులు కూడా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర సమస్యల దృష్ట్యా ఈరోజు రేపు ఉదయం కూడా ఢిల్లీలో పలువురు నేతలను కలిసేసి రాష్ట్ర అభివృద్ధి, ప్రధానంగా చూసుకుంటే అమరావతి నిర్మాణ పనులు గత 5 ఏళ్లలో పూర్తిగా అయిపోయి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు సేకరించే పని, మరోపక్క చూసుకుంటే మెట్రో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే దిశగా, అదేవిధంగా విశాఖపట్నం అభివృద్ధి దిశగా ఈ పలు రకాలైన సమస్యలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో రైల్వే ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కావాల్సిన సహాయ చర్యలు, పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే ప్రాజెక్టులన్నీ పూర్తిగా వెనకబడి ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ముందు రైతాంగానికి, అదేవిధంగా తాగునీరు, వ్యవసాయ సాగు నీరు అందించే దిశగా చర్యలు తీసుకునే విధంగా మంత్రులు కలుస్తున్నారు. అయితే ఈ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా బడ్జెట్కి అవసరమైన నిధులు కేంద్రం నుంచి కూడా రావాల్సిన వాటాను కూడా ఈరోజు ఆ వాటాల విషయంలో కూడా కొంత మేరకు చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. శ్వేత, రాజేష్, ప్రధానంగా లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొనున్నారు. ప్రధానంగా దీంతో పాటు మీరు అన్నట్లుగా ఏపీకి సంబంధించిన పలు సమస్యలు, ప్రతి వ్యవస్థ కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి చంద్రబాబు చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది? అయితే శ్వేత, ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో కూటమి ప్రభుత్వం తరపున, ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, ఈ 2 విషయాల్లో కూడా ఎక్కడా కూడా రాజీ లేని ప్రయాణం అయితే మటుకి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే అభివృద్ధి ముందస్తుగా అభివృద్ధి దిశగా చూసుకుంటే అమరావతి భవన నిర్మాణాలు చూసుకుంటే అమరావతి గడిచిన 5 ఏళ్లలో 70% పూర్తయిన భవనాలు కూడా అట్లానే వదిలేయటం వల్ల పూర్తిగా పాడైన పరిస్థితి. అటన్నిటిని కూడా రానున్న 6 నెలల్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతిలో అధికారులకు అవసరమైనవి వసతులను కల్పించడం, ప్రతి ఒక్క అధికారు కూడా రాజధానిలో ఉండే విధంగా, అదేవిధంగా అధికారులందరూ కూడా రాజధాని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేయాలంటే ముందు ఇక్కడ వసతులను ఏర్పాటు చేయాలి. ఆ వసతులకు అవసరమైన బడ్జెట్ను కేంద్రం నుంచి రిలీజ్ చేయాలి. ఇప్పటికే 2 దఫాలుగా బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కూడా మరికొంత అవసరమయ్యే పరిస్థితి ఉంది రాష్ట్ర అభివృద్ధి. దాంతోపాటు రాష్ట్ర రాజధానికి మెట్రో ప్రాజెక్టును కూడా ఇటీవలే కేంద్రం అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా వేగవంతం చేసే దిశగా రైల్వే శాఖతో కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు చూసుకుంటే పూర్తిగా వెనకబడింది. గడిచిన 5 ఏళ్లలో రివర్స్ టెండర్స్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు ఏవి పూర్తి చేయలేదనేసి ఆ ప్రాజెక్టు పనులను పూర్తిగా వేగవంతంగా చేయాలి. అక్కడ నిర్వాసితులకు కావాల్సిన వెసులుబాట్లు, సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నా ఏదైనా కానీ
అందుకని ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. దీనికి కేంద్రం సహకరించాలి. ఇప్పటికే కొంత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్రం సహాయ చర్యలు అందిస్తున్నప్పటికీ మరికొంత ముందుకెళ్లాలనే దిశగా ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రెండు దృష్టిలోనే ముందు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధానికి ఎంతవరకు నిధులు అవసరం ఉందో ఆ అవసరంతో పాటుగా సంక్షేమ పథకాలకు కూడా కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ని కూడా కోరుతున్నట్టు, అదేవిధంగా కొన్ని శాఖలకు సంబంధించిన పర్యాటక రంగం కావచ్చు, పర్యాటక రంగం గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా వెనకబడింది. చిత్ర పరిశ్రమ యూనిట్లు కావచ్చు, ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పరిస్థితి కనబడట్లేదు. పర్యాటక రంగం అనేది జీరోకు చేరింది. ఆ పర్యాటక రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్ వైపు మిగతా రాష్ట్రాలు చూసే దిశగా పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలంటే కేంద్రం కూడా సహాయం చేయాలనేసి కేంద్ర మంత్రులతో కూడా ఈరోజు భేటీ అయ్యే పరిస్థితి ఉందని తెలుస్తుంది శ్వేత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.